మనవలు మనవరాలు నమస్కారాలు. నేను మీ ముసలి తాతని. ఇవి ముచ్చట పట్టుకొచ్చిన అదేంటి అంటే ఒక్కసారి ఆ విజువల్స్ లో చూడ్రి, ఒకసారి ఆ విజువల్స్ లో చూడ్రి. చూసిరుగా, పాప ఆడుకుంటూ ఆడుకుంటూ పట్టాల కాడికి పోతే ఆ సమయంలో రైలు అక్కడి నుంచి వస్తుంటే గోవు ఆవు పోయి రక్షించింది, కాపాడింది ప్రాణాలు. మనుషులు ఇంత మానవత్వం ఉన్నట్టవా? ఆడ యాక్సిడెంట్ అయితే చూసుకుంటే పోయేటోళ్ళు 99 మంది ఉంటారు. నోరు లేని గొడ్డుకున్న కాడ ఉన్నంత మానవత్వంలో లేదు, మనుషుల కాడ లేదు మానవత్వం. దానికి ఉందయ్యా, నీకే మనవలు మనవరాలు, దానికి ఏం తెలుసు గోమాతకు? చూసిరు, నేత చూసిరు కదా, నేత మీకు చూపించకుండా చెప్తేనేమో అదే ఉండదు కదా, అలా విజువల్స్ చూస్తూనే ఉంటారు కదా. ట్రైన్ ఆడడానికి వస్తుంటే గోవు కనిపెట్టి, ఆవు మాత కనిపెట్టి ఉరికొచ్చి కొమ్ములతోటి ఇట్లని పక్కకు తీసింది ఆ పాపని, పసికందుని. అదే మనుషులైతే చూసుకుంటూ పోతారు, మనకెందుకులే అని. అంటే మన భారతదేశం, మన యావత్ భారతదేశంలో మన కాడ ఉన్న అది మానవత్వం లేదు మన దగ్గర. వాడు ఎక్కడ పోతే మనకేంది, వానికి యాక్సిడెంట్ అయింది కానీ అదే మనకి యాక్సిడెంట్ అయి ఉంటే మనల్ని ఒకరు కాపాడితే మనల్ని ఇంకోటి కాపాడతాడు. దేవుడు అదే అంటాడు, నువ్వు ఒకరిని కాపాడు, నువ్వు ఒకరికి బువ్వ పెట్టు, నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఇంకోటి వస్తాడు, ఇంకోటి కాపాడుతాడు, ఇంకోటి బువ్వ పెడతాడు. కానీ మనలో లేదు కాబట్టి ఎవరిని సాగు వాడు వస్తుంది. ఒక్కసారి యాక్సిడెంట్ అయిన కాడ మీరు ఆపి రక్షించి పోలీసులో ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, అంబులెన్స్లో ఫోన్ చేసి వచ్చి వేసుకుని పోతారు. మీకేం దండగా పడదు, మీకేం కేసులు కావు మీ మీద, మీకు 10 రూపాయలు ఖర్చు కావు. మీకే ప్రజలారా, మనవాళ్ళు మనవరాలు చెప్తున్నాం, యాక్సిడెంట్ కింద పడితే చూస్తారు. చూడు, ఆ గోవు కాలున్నంత మానవత్వం మనలో లేదు. ఆ చిన్న పాపని ఆడుకుంటూ వచ్చినట్టుంది ఆడికి. ఆ ట్రైన్ వస్తుంది, ఈ పాపకి ఏమవుతుందో అని ఇక్కడ టెన్షన్స్ ఉంటాయి. గోమాత వచ్చింది కొమ్మలతోటి ఇట్లా అన్నది. ఎంత మానవత్వం ఉంది దానికి? అంటే దేవుడు రూపకంలో దేవుడు పంపిండు ఆ గోమాత. జర మీరు కూడా రోడ్డు మీద అయినా యాక్సిడెంట్లు అయినా కూడా ఆపి 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించుకొని ఎక్కి పంపించండి. మనకు పుణ్యమే జరుగుతుంది, మనకు మంచిగా జరుగుతుంది. వింటురుగా మీ ముసలి తాతని చెప్తున్నా.